ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సమ్మె పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లా. మొన్ననే 2 రోజుల క్రితం ముగ్గురు మంత్రులు అలాగే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరూ చర్చలు జరిపారు. చర్చల సారాంశం కూడా చూశారు మీరు. 15వ తేదీ నాడు చర్చలు ఏం జరిగినాయో. మా ఏనుగు ఏదో పెద్దగా ఉందంటే తుస్సు అనిపించిందంట. అలాగా ముగ్గురు మంత్రులు కూర్చున్నారు కాబట్టి పరిష్కారం అయిపోతుందని చాలామంది భావించారు. వాళ్ళందరూ చెప్పింది ఒకటే. ఏమంటే వాళ్ళు చెప్పింది, మీరు వేతనాల గురించి మాట్లాడకండి, గ్రాట్యుటీ గురించి మాట్లాడకండి, 60 నుంచి 62 సంవత్సరాలు చేస్తామని చెప్పారు. 60 నుంచి 62 మనం అడిగాము. ఇప్పుడు ప్రత్యేకంగా అందరికీ చేసావు నువ్వు 60 నుంచి 62 ప్రభుత్వ ఉద్యోగులందరికీ. దానిలో భాగంగా చేస్తావు లేదో అది నీ ఇష్టం. కానీ మనం అడిగేటువంటిది ఏమి, ఇవాళ వేతనాలు పెంచండి. నువ్వు తెలంగాణ కంటే 1000 రూపాయల వేతనం అదనంగా ఇస్తున్నావు, ఎందుకని ఆంధ్ర రాష్ట్రంలో వేతనం పెంచట్లేదని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గ్రాట్యుటీ సౌకర్యం కల్పించదని చెప్పి, ఎందుకని మీరు గ్రాట్యుటీ ఇవ్వట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పి మనం అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సమ్మెను ఎట్లా విఫలం చేయాలని చెప్పి ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలు తాళాలు బద్దలు కొట్టేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ఇదైనా పెద్ద విప్లవ కార్యక్రమం. తాళాలు బద్దలు కొట్టడం, సుత్తులు పెట్టి కొడుతున్నారు చూసారా. సుత్తులకి డిమాండ్ వచ్చిందంట. సుత్తులు ఎక్కడ బయట తీస్తున్నారు. సుత్తులు బయట తీసుకొచ్చి తాళాలు బద్దలు కొట్టే పని చేస్తున్నారు. మన జిల్లాలో మొట్టమొదటి మండవల్లి మండలంలో ప్రారంభించారు. చెల్లమ్మ గారు ఇక్కడే ఉన్నారు. రోజు పెట్టింది నైట్ 10:30 11 గంటలకు సుత్తుతో తెక్కొట్టేస్తున్నారు కొవ్వాళ్ళంక అంగన్వాడీ కేంద్రాన్ని. మరి ఆ పంచాయతీ సెక్రటరీ గారు ఎవరో కానీ బాగా ప్రభుభక్తి ఉన్నట్టుంది ఆయనకి. బాగా ప్రభుభక్తి ఉన్నట్టుంది. ఆయన ముందు తాళాలు బద్దలు కొట్టాడు. అంటే తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీలు భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు తాళాలు బద్దలు కొడితే రేపొద్దున మీ ప్రభుత్వం బాక్స్ బద్దలైపోద్ది అని చెప్పడానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఇదే కలెక్టరేట్ కాంపౌండ్లో ఇక్కడే ధర్నాలు చేస్తే వైసీపీ వాళ్ళు వచ్చి మద్దతు తెలపలేదా? ఆ రోజున 2015లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విజయవాడలో జీతాలు పెంచాలని చెప్పి ఆందోళన చేసి సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడించేది కూర్చుంటే ఆ రోజున వైసీపీ నాయకులు వచ్చి మనతో కూర్చోలేదా? అంటే ఉద్యమాలు పోరాటాలు చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉంటే వచ్చి కూర్చుంటారా? అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టి ఈ రోజున సమ్మెను ఎట్లా విచ్ఛిన్నం చేయాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తారా? అనేక గ్రామాల్లో సర్పంచ్లు వచ్చి బెదిరిస్తూ ఉన్నారంట. ఏం సర్పంచ్కి ఏం అవసరం వచ్చింది బెదిరించాల్సిన అవసరం? ఏం మన ఉద్యోగం ఆ సర్పంచ్ ఏమైనా ఇచ్చాడా? సర్పంచ్కి సంబంధం ఏంటి? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో 104,000 మంది అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మా సమస్యలు పరిష్కరించని చెప్పి అడిగితే నువ్వు పరిష్కారం చేయకుండా సర్పంచులు పెట్టి లేకపోతే నీ పార్టీ వాళ్ళని పెట్టి అని చేయాలని ప్రయత్నం చేస్తే రేపు ఎన్నికల్లో అందరూ కూడా నీ పార్టీకి ఎదురు తిరగాల్సి వస్తుంది అని చెప్పి చెప్పదలుచుకున్నాం. అంతేకాదు తెలంగాణలో చూశారుగా కేసీఆర్ గారు అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే తాళాలు బద్దలు కొట్టించాడు. ఆయన కూడా తాళాలు బట్టలు కొట్టి ఏం చేశారు అక్కడ తెలంగాణలో ప్రజలంతా? ఆయన సంగతి తేల్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా అదే జరుగుద్ది. ఇలాంటి తప్పుడు పనులు చేయకండి అని చెప్పి ఇవాళ మనం చెప్పదలుచుకున్నాం. అంతేకాదు ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు కూర్చొని మాట్లాడేటువంటి సందర్భంలో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అరిగిపోయిన టేప్ రికార్డులాగా అదే పనిగా చెప్తా ఉన్నారు. మరి డబ్బులు లేకపోతే చాలా వాటికి నీకు డబ్బులు ఎట్లా వచ్చినాయి? నువ్వు చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పుకున్నావు, చేస్తావో లేదో నీ ఇష్టం అది. కానీ మేము అడిగేటువంటిది, మేము తగినటువంటి కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి. మేము కష్టపడుతున్నాం, గొడ్డి చాకరీ చేస్తున్నాం, పని భారం పెరిగిపోయింది మా మీద, అనేక ఇబ్బందులు పడతా ఉద్యోగాలు చేస్తున్నాం, మేము చేసినటువంటి పనికి తగిన జీతం ఇవ్వండి చెప్పి మనం అడుగుతా ఉన్నాం. 4.5 సంవత్సరాల క్రితం నువ్వు 11,500 చేసావు. 2019 జూన్ నెలలో చేసావు 11,500 1000 రూపాయలు పెంచావు. మరి అప్పటికి ఇప్పటికీ ధరలు ఎట్లా ఉన్నాయి? 4.5 సంవత్సరాల కాలంలో ధరలు ఎన్నో రెట్లు పెరిగినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెంచాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు కనుక ధరలను పెంచకుండా ధరలను అదుపులో ఉంచగలిగితే వేతనం పెంచమని మేము ఎందుకు అడుగుతాం? ధరలను అదుపులో ఉంచేటువంటి చేతకానటువంటి ప్రభుత్వం నువ్వు. ధరలు పెరిగిపోతా ఉంటే కలప్పకిచ్చని చూస్తా ఉన్నావు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెంచమంటే మాత్రం మా మీద నిర్బంధాలు నియంతృత్వాలు ప్రయోగిస్తావు నువ్వు.
ఇలాంటి తప్పుడు పద్ధతుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయోగిస్తే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. త్వరలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికలు వస్తాయని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ముందే 2 నెలల ముందే ఎన్నికలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలన్నీ ఇంకా 10 రోజుల్లో 15 రోజుల్లో షెడ్యూల్ కూడా ఇస్తారు నెలాఖరికే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని మొండిగా నువ్వు సమ్మెను పరిష్కారం చేయకుండా నా రాజ్యంలో ఎవరో రోడ్డు మీదకి రాకూడదు, నా రాజ్యంలో ఎవరో ధర్నాలు చేయకూడదు, నా రాజ్యంలో ఎవరో ప్రదర్శన చేయకూడదు అని చెప్తా ఉన్నావు. మరి నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉండగా నువ్వు పాదయాత్ర చేసావుగా, 4 నెలల్లో 6 నెలల్లో పాదయాత్ర చేసావు, రోడ్డు మీద నడిచావు, ధర్నాలు చేసావు, ప్రదర్శన చేసావు, అన్నీ చేసావు నువ్వు. మరి నీకు ఒక న్యాయం మాకొక న్యాయమా? అందుకని ఇవాళ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది, అంగన్వాడీ కోరికలు న్యాయమయ్యేటువంటి ఈ కోరికల పరిష్కారానికి తగిన చర్యలు ఇప్పటికైనా తీసుకోండి. 1 వారం రోజులు అయ్యింది ఇప్పటికే. మీరు కనుక ఈ సమస్యలను పరిష్కారం చేయకుండా, ఈ సమ్మెను పరిష్కారం చేయకుండా ఉంటే శాంతియుతంగా ఇవాళ వరకు ఆందోళన చేస్తా ఉన్నాం. ఇంకో 2 రోజులు చూస్తాం. అవసరమైతే ఎంతటి పోరాటానికైనా, ఎంతటి తెగింపుకైనా ఆ మహిళలు మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఎందుకు లోపలికి వెళ్ళి కూర్చోలేమో మనం? చేత కదా కలెక్టరేట్ దగ్గర కూర్చోవడం? అరెస్టులు చేస్తారా? అరెస్టులు చేస్తే ఏం చేస్తున్నారు? కేసులు పెడతారా? మనం ఏదో పెట్టుకోలేమండి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి భోజనం కూడా పెట్టడానికి వాళ్ళు ప్రభుత్వం డబ్బులు అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఈ మధ్యకాలంలో 2-3 సార్లు అరెస్టులు చేశారు మనల్ని. సెప్టెంబర్ నెలలో చేశారు, మార్చి నెలలో చేశారు. ఏం చేశారు? పోలీస్ స్టేషన్ సరిపోతే వెళ్ళి కళ్యాణ మండపంలో కూర్చోబెట్టారు విజయవాడలో. కనీసం తిండి కూడా పెట్టలా ఈ ప్రభుత్వం. మనం ఇక్కడ కనీసం తిండి తెచ్చుకోవాల్సి వస్తున్న బాక్సులు రేపు పొద్దున అరెస్ట్ చేసి మనల్ని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడితే తిండేనా మనకు ఫ్రీగా దొరుకుద్ది అక్కడ. రేపు చేస్తుందనే 2-3 రోజులు పోతే